హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేజర్ అప్డేట్ క్విక్గా చెప్పేద్దాం. ఫస్ట్ థింగ్, గౌతమ్ గారు బర్నీ గారితో టాస్క్ ఆడడం జరిగిందంట. మేబీ ఆయన ఇంకా ఒక్కలే ఉన్నారని చెప్పి ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు అనేది డీటెయిల్గా మనం మాట్లాడదాం. నా రివ్యూ స్టార్టింగ్లో చూసి వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను ఫస్ట్ అప్డేట్స్ చెప్తా. సో గౌతమ్ వర్సెస్ బర్నీ గారు ఆడిన టాస్క్లో పాపం బర్నీ గారు ఓడిపోయారు. ఆయన కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ మిస్ అయిపోయినట్లే. ఇంకా ఆయన కెప్టెన్ అవ్వలేరు అన్నదైతే క్లియర్గా తెలుస్తుంది. అంటిల్ అన్లెస్ ఇంకేదైనా ఆప్షన్ క్రియేట్ చేస్తే తప్ప బర్నీ గారి కెప్టెన్సీ ఇంకా ఈ సీజన్లో లేనట్టే. బిగ్ బాస్ ఏదైనా మిరాకిల్ చేస్తే తప్ప. సెకండ్, ప్రేరణ రావడం జరిగిందంట. ఎక్స్ కంటెస్టెంట్ ప్రేరణ వచ్చారు. ప్రేరణ వచ్చి తనుజతో పోటీ పడడం జరిగిందంట. సో ప్రేరణ వర్సెస్ తనుజ గేమ్ వెళ్ళింది. గేమ్ అయితే వెళ్ళింది. ఇద్దరు పోటాపోటీగా ఆడారంట. కానీ తనుజ గారు ఓడిపోయారంట. సో ఆవిడ ఓడిపోతే అసలు తీసుకోలేరు తనుజ గారు. లాస్ట్ మినిట్లో అంటే ప్రేరణ గారు బాల్స్ అనుకుంటా, బాల్ టాస్క్ ఏదో గబగబా పెట్టేశారంట. దానివలన తనుజ గారికి ఒక ఏమంటారు ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ సెకండ్స్లో తనుజ గారు ఆట మిస్ అయిందంట. సో ఇట్లా తనుజ గారు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి ఇంకా తొలగిపోయినట్టే, అవకాశం పోయినట్టే. ఇవి ఈ రెండు అప్డేట్స్. ఓకే, సో మిగిలింది కూడా చూడండి రివ్యూని. నేను ఇక్కడ నుంచి ఏంటి, ఎందుకు, ఎలా వెళ్ళింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు చూసి వెళ్ళిపోమాకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ టాక్. బర్నీ గారికి పాపం రాక ఆపర్చునిటీ వచ్చింది అనుకోవడమే. గౌతమ్ గారు పిక్ చేసి ఆడినప్పుడు పాపం ఆయనకి మరి ఏ రీజన్ వల్ల పోయింది, టాస్క్ ఎలా వెళ్ళింది అనేది అయితే మనం ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే డెఫినెట్లీ. ఇదైతే పాపం అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. ఎక్కడో ఇప్పుడు అనిపిస్తుంది లాస్ట్ వీకే ఆయనకి అవకాశం ఇచ్చుంటే బాగుండేది. వాళ్ళు కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉండుంటే ఇక్కడ రీతు గారు ఎట్లాగా బ్లూ టీంలో ఒక డీల్ మాట్లాడుకొని ఎలా వెళ్ళిందో వీళ్ళు కూడా అలా వెళ్ళుంటే ఖచ్చితంగా బర్నీ గారికి వచ్చేదేమో. తనూజ గారు వేసిన మాస్టర్ మైండ్ స్కెచ్ మామూలుగా లేదు. ఆ మాస్టర్ మైండ్ స్కెచ్ వల్ల పోయిందేమో అని అనిపిస్తుంది. అండ్ అది జస్ట్ 5% లేండి. మిగిలిందంతా కూడా బర్నీ గారు వాళ్ళ టీంలో కోఆర్డినేషన్ లేకపోవడం వలన అని చెప్పుకోవచ్చు. ఇమాన్యువల్, దివ్య బర్నీ గారికి సపోర్ట్ చేసి అట్లా ముందుకు వెళ్ళుండుంటే ఇంకోలా ఉండుండేది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో అక్కడితో బర్నీ గారిది అయిపోయినట్టే, కెప్టెన్సీ కంటెండర్షిప్ పోయినట్టే. అంటిల్ అన్లెస్ బిగ్ బాస్ గారు ఇంకో అవకాశం ఏదో క్రియేట్ అయితే తప్ప ఏం చేయలేము. నెక్స్ట్, ఇప్పుడు ప్రేరణ వచ్చారు. ప్రేరణ కూడా ఎంట్రీ అయ్యాక స్ట్రాంగ్ కంటెండర్తో తలపడదామని అనుకున్నట్లున్నారు. సో తనుజ గారిని చూస్ చేసుకోవడం జరిగింది. తనుజ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ తనుజ గారు ఓడిపోయారు. తనుజ గారు అసలు ఓడిపోతే తీసుకోలేరు కదా. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్క టాస్క్లో ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూ ఇలా కాదు, ఇలా అయింది, అలా అయింది, అసలు యాక్సెప్టెన్సే ఉండదు కదా ఆవిడ ఓడిపోయినప్పుడు. ప్లీజ్ తనుజ గారు ఫ్యాన్స్ అయితే పర్సనల్గా తీసుకోకండి. ఆవిడ నిజంగా ఓటమిని యాక్సెప్ట్ చేయలేరు. ఆవిడ ఏంటంటే విన్నింగ్ అవ్వాలనే ఆ కసి పట్టుదల ఉంటుంది అనమాట. అలాగే నేను విన్ అవ్వాలి గేమ్ అన్న పట్టుదలలో ఆవిడ ఎక్కడో తీసుకోలేకపోతున్నాను. ఇంటెన్షన్తోనే మాట్లాడుతున్నాను. ఆవిడని పర్సనల్ అటాక్ కాదు. సో నన్ను మాత్రం అటాక్ చేయకండి. అలా చూస్తే తనుజ గారు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ప్రేరణ గారు ఎక్స్ కంటెస్టెంట్ ఇంట్లోకి వచ్చారు, తర్వాత ఆ టాస్క్ అయిపోయాక బయటికి వెళ్ళిపోతారు కాబట్టి చూడాలి. ఇంకా ఇలానే టాస్క్ వెళ్తూ ఎవరైనా కళ్యాణ్కి తగ్గ కాంపిటేటర్ ఎవరు లేకపోతే ఖచ్చితంగా కళ్యాణ్ యునానిమస్గా విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కానీ కళ్యాణ్ గారు నామినేషన్స్లో ఉంటేనే బెస్ట్. అప్పుడే ఏమంటారు ఓటింగ్ క్యాలిక్యులేషన్స్ ప్రాపర్గా వెళ్తాయి అనేది అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ ఆయన నామినేషన్లో లేకుండా డైరెక్ట్గా వెళ్తే ఓటింగ్ లేకుండా ఒకే ఒక వారం వస్తే ఓట్లు తారుమారు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కళ్యాణ్ గారు విన్నర్ అవ్వాలంటే నామినేషన్లో ఉండాలి అండ్ ఓటింగ్ లైన్స్లో ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి కామెంట్ డౌన్ చేసి. అండ్ రిమైనింగ్ టాస్క్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అప్డేట్ తెలియగానే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో నా రివ్యూ నచ్చినట్టయితే, నా అప్డేట్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.